మన వినబోయే సందేశం విశ్వాస మర్మం. ఇదే నీ విజయపు రహస్యం. అపోస్తులైన పౌలు వారు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఓ చక్కటి పదజాలాన్ని పౌలు వారు వాడతారు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనండి అని విశ్వాసాన్ని మర్మము అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చెప్పండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. విశ్వాస మర్మము. ఎందుకు విశ్వాస మర్మము అని మర్మము అనే పదజాలాన్ని వాడారంటే, మర్మము అంటే మిస్టరీ అని అర్థం. మిస్టరీ అని దేన్ని అంటారంటే, అక్కడ క్రియ జరిగి ఉంటుంది కానీ ఎలా జరిగిందో వివరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయటానికి, డిస్క్రైబ్ చేయటానికి మాటలు పదాలు చాలా. వివరించటానికి, మాటలతో వల్లించటానికి సాధ్యము కాని కార్యం జరిగితే దాన్ని మర్మము అంటారు. విశ్వాస మర్మము అని పౌలు గారు ఎందుకన్నారు తెలుసా? దైవజనమ, దేవుని పట్ల గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని విశ్వాసంతో నువ్వు సాగుతూ ఉంటే ఆ విశ్వాసం మన బ్రతుకులో మర్మయుక్తమైన కార్యాలు జరిగిస్తుంది. ఎలా జరిగింది ఈ కార్యం వివరించలేం. నీ జీవితంలో ఈ కార్యాన్ని దేవుడు ఎలా జరిగించాడు మాటలతో వర్ణించడానికి మాటలు అందలేని కార్యం జరిగించేదే విశ్వాసం. అందుకనే పౌలు గారు అంటారు విశ్వాస మర్మము అంటాడు. ఒకసారి చెప్పండి. ఆ మధ్యకాలంలో వర్షాలు పట్ల మేఘమదనం అనే పేరు విన్నారా? మేఘమదనం. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మేఘమదనం ద్వారా వర్షం కురిపిద్దామని ప్రయత్నం చేశారు. ఆ కాలంలోనే దైవజనులు యేసన్న గారు ఇందాక పాట పాడారు కదా, ఏం పాట తమ్ముడా? మేఘమదనములు కురిపించలేని దీవెన వర్షాన్ని నువ్వు కురిపించావు. మేఘమదనం అంటే ఏంటి? వర్షాలు పట్ల పైన చూస్తే మేఘాలు ఉన్నాయి కానీ వర్షించట్లా. అది ఓ రకమైన కెమికల్ పంపించి కెమికల్ రియాక్షన్తో వర్షాన్ని కురిపిస్తారు. వర్షం కురిసింది. బాబు ఎలా వర్షం కురిసింది? ఏమి లేదయ్యా, పలానా కెమికల్ మేఘం మీదకి పంపించాం, రియాక్షన్ జరిగింది, వర్షం కురిసింది. సో దీన్ని వివరించడానికి మాటలు ఉన్నాయి. ఏలియా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఆకాశపు వాకిలు విప్పి కొండపోత వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఎలా కురిసింది వర్షం? కెమికల్ పంపించాడా? మీ ఇంట్లో నుంచి ఏమైనా తీసుకెళ్ళాడా? అమ్మ కెమికల్ పంపించాడా? లేదు. ఏమైనా రియాక్షన్ చేశాడా? లేదు. మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా కార్యం చేసిందో మాటలతో వివరించడానికి మనకు పదాలు చాలు. మెట్టుకు మోకరించి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఎత్తడిలాగా ఇనుములాగా ఉన్న ఆ ఆకాశం వర్షించటం ప్రారంభించింది. ఎలా వర్షించింది వివరించలేం. బిడ్డలారా, గుండెల నిండా దేవుని పట్ల విశ్వాసాన్ని పెట్టుకొని బ్రతుకు. ఆ విశ్వాసం మర్మయుక్తమైన కార్యాలు మన బ్రతుకులో చేస్తుంది. అందుకని మీరు ఒక మాట ఎరుగుదురు కదా, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. జీవితంలో ఏ పోరాటం నీకు ఎదురైనా, అది ఆధ్యాత్మిక పోరాటమైనా, ఆరోగ్య పోరాటమైనా, ఆత్మీయ పోరాటమైనా, ఆర్థిక పోరాటమైనా, ఏ పోరాటంలోనైనా నిన్ను విజేతగా నిలవబెట్టేది దేవుని పట్ల నీ గుండెల్లో ఉండే విశ్వాసమే. మన మందిరానికి విజయ్ బ్రదర్ అని ఒక బ్రదర్ వస్తారు. వాళ్ళ భార్య పేరు, ఆ చెల్లి పేరు లత. ఆ బిడ్డ నిండు గర్భిణి, రేపు డెలివరీ, ఆపరేషన్ చేయాలి. సెకండ్
కాన్పు. ఆ ఆపరేషన్ చేసే ముందు బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దామని హాస్పిటల్కి తీసుకెళ్తే జస్ట్ 6.57% ఉందంట. అయ్యో 7% ఉంది, ఈ పరిస్థితిలో ఆపరేషన్ చేయలేం, ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం పోతుంది, రక్తం పోతే ప్రాణానికే హాని కలుగుతుంది, కాబట్టి ఒక 3-4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాలి, 2-3 యూనిట్లు, ఆ తర్వాతే ఆపరేషన్ చేయాలి. ఇంత సడన్గా ఎక్కించాలంటే కష్టం, ఒకవైపు పెయిన్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అని కాస్త డాక్టర్లు కంగారు పడుతున్నారు. ఆ బిడ్డ ఫోన్ చేశాడు, అయ్యా ఇది పరిస్థితి, 7% ఉందంట బ్లడ్, కాస్త ప్రాణాపాయపు స్థితి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సంఘం అంతా ప్రార్థన చేసింది, సేవకులుగా మేము ప్రార్థన చేసాం. ఇక తెల్లారి ఆపరేషన్ చేద్దామా వద్దా, ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఇబ్బంది, అయినా ఇంకోసారి చూద్దాం బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో. ఆ బ్లడ్ శాంపుల్ తీస్తే ఈసారి 11 యూనిట్స్ ఉందంట, 7 నుంచి 11. డాక్టర్ అడిగాడంట, రాత్రి మీరేమైనా హాస్పిటల్లోకి వచ్చి మాకు తెలియకుండా బ్లడ్ ఎక్కించారా? మీకు తెలియకుండా మేము ఎట్లా ఎక్కిస్తాం సార్. నేనంట బ్లడ్ పెరగాలంటే యూనిట్ల బ్లడ్ ఒక 3 యూనిట్లు ఎక్కించాలి కదా, ఏమి ఎక్కించాల, 7 ఉన్నది ఒకేసారి 11కి వెళ్ళింది. ఎలా జరిగింది ఇది? మర్మయుక్తమైన కార్యాలు జరిగించేది విశ్వాసం. ఎలా జరిగింది? మాటలతో వివరించలే. మన సంఘ బిడ్డలందరికీ తెలుసు, మన మందిరంలో భక్తి కలిగిన ఒక తల్లి, చాలా భక్తి కలిగిన ఓ రకంగా. ఆ తల్లి అంటే సంఘంలో ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 17 సంవత్సరాల క్రితం ఆ బిడ్డకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. బీబీఆర్ హాస్పిటల్లో డాక్టర్లు అన్నారు, రోజులు మనిషి, ఇవాళో రేపో ఎల్లుండో సడన్గా కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోతే వాళ్ళ బంధువులకు చెప్పండి. ఇదే మాట చెప్పారు. వాళ్ళ ఇంట్లో సంఘ బిడ్డలందరూ ఆ భక్తి కలిగిన తల్లి కొరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశారు. డాక్టర్ కన్ఫర్మ్గా చెప్పాడు, సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకదని. దేవుని కృప 17 సంవత్సరాల నుంచి ఎప్పటికీ సజీవంగానే ఉంది. ఎలా బ్రతికింది? అరే కిడ్నీలు పాడైపోయినాయి కదా, కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కదా, ఎలా బ్రతికింది? మానవ ఆలోచన కందని మర్మయుక్తమైన కార్యాలు జరిగించేదే విశ్వాసం. నేనంట, నీ గుండెల్లో దేవుని పట్ల విశ్వాసం ఎప్పుడు చావనివ్వకు. ఆ విశ్వాసమే విజేతగా నిన్ను నిలవబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని విశ్వాసాన్ని గూర్చి ఏమంటాడంటే విశ్వాస మర్మము అంటాడు. చెప్పండి పెద్దగా. దైవజనమా, ఆ దయగల దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయాలన్నా, అది ఆత్మ సంబంధమైందైనా శరీర సంబంధమైందైనా, మనలో దేవుడు ఏం చూడాలో చెప్తా. ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అనారోగ్యంతో జాయిన్ అయ్యాడు, టకామని సమాధానం చెప్పండి. డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలంటే పేషెంట్ దగ్గర డాక్టర్ గారు ఏం చూడాలా? ఏం చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాడు? జ్వరం చూసిన తర్వాత కాదు, బ్లడ్ శాంపిల్ తీసిన తర్వాత కాదు. ఏది చేయాలన్నా పేషెంట్ దగ్గర మొట్టమొదట డాక్టర్ ఏం చూడాలి? అమ్మ నెమ్మదిగా ఉండటం చూడాలా? నమ్మకం. ఏ నమ్మకం అమ్మ? కాదు, ఇవన్నీ కరెక్టే. పేషెంట్ దగ్గర డబ్బు చూడాలా? డబ్బు ఉంటే కదా ట్రీట్మెంట్ చేసేది. సావు బ్రతుకుల మధ్యలో ఉన్న అంటాడు 3 లక్షలు అయింది, అదిగో క్యాష్ కట్టని అంటాడు. ఒక పేషెంట్కి డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బు చూడాలి. పరమ వైద్యుడు నీకు నాకు వైద్యం చేయాలంటే మన లోపట విశ్వాసాన్ని చూడాలి. విశ్వాసం ఒక్కటి నీలో దేవుడు చూడగలిగితే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఒక్కలు సరిగా ఆమె అని చెప్పలా. నీకు ఎంత విశ్వాసం ఉందనుకో అంతే చేస్తాడు. ఎంత విశ్వాసం ఉందనుకో, ఎంత విశ్వాసం ఉందనుకో, ఒక సేవకురాలి జీవితంలోనైనా సేవకుడి జీవితంలోనైనా, ఒక విశ్వాస జీవితంలోనైనా మరొకరి జీవితంలోనైనా విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలుస్తాడు.
వారి వారి విశ్వాస పరిమాణానికి తగినట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. డాక్టరు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బు చూస్తే ట్రీట్మెంట్ చేస్తాడు కదా. పరమవైద్యుడు యేసుక్రీస్తు వారు సువార్తల్లో అనేక చోట్ల చూస్తాం కదా, వారి విశ్వాసమును చూచి. చెప్పండి ఇంకోసారి. ఒక ఆయన కూర్చి అంటాడు, ఇజ్రాయేలీలో ఎవనిలోనైనా విశ్వాసం కాదో, దాని ముందు ఇంకో మాట ఉంటుంది, చెప్పండి అమ్మా. అది ఇజ్రాయేలీలలో ఎవనిలోనైనా ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అంటాడు. ఎంత గొప్ప అంటే ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? కొలిచాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. బైబిల్లో అక్కడక్కడ చూస్తాం, వారి విశ్వాసాన్ని చూచి, వారి విశ్వాసాన్ని చూచి, వారి విశ్వాసాన్ని చూచి. ఒక చోట ఏమని రాసిందో తెలుసా? ఒక చోట ఏమని రాసిందో తెలుసా? వారి అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఏ కార్యము చేయలేకపోయాడంట. విన్నారా ఈ మాట? నేను ఒక మాట అంట, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదైనా ఉందా? టకమని చెప్పండి పెద్దగా. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? మరి లేనప్పుడు ఏ కార్యం ఎందుకు చేయలేకపోయాడు? ఆయనకు సమస్తము సాధ్యమే నీవు విశ్వసించినప్పుడు. ఆయన ఏదైనా చేయగలడు నువ్వు నమ్మినప్పుడు. నీ బ్రతుకులో ఎలాంటి భీకర కార్యాలైనా, ఒక మాటలో చెప్పాలంటే ఇది జరుగునా అని అనుకున్నని భీకర కార్యాలు దేవుడు నీ పట్ల నిశ్చయంగా చేయగలడు. కానీ నీ లోపట ఏం చూడాలో తెలుసా? విశ్వాసాన్ని దేవుడు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ ప్రార్థన కూటానికి వచ్చిన మనం కొరింథీ సంఘంతో అంటాడు కదా, మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటాడు. ఒకసారి చెప్పండి, మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్మును మీరే పరీక్షించుకోనండి. మీరు అనొచ్చు, అన్నయ్య విశ్వాసం లేకపోతే ప్రార్థనకి ఎందుకు వస్తావన్నయ్య? మమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అంటారేంటి? ఈ మాట నేనల్లా, పౌలు గారు అన్నాడు. నేనంటే నా వైపు చూడొచ్చు. ఏమంటాడు పౌలు గారు? తాను కట్టిన కొరింథీ సంఘంతో. చూడండి ఆ మాట, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. నాతో కలిసి మాట చెప్పండి తల్లి అందరూ. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానియోడలా యేసుక్రీస్తు మీలోను ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా. ఎరుగురా? రైట్, చాలు తమ్ముడు. 5వ వచనం మరల చూపించు. ఇంకోసారి చెప్పండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. ఇది మొదటి పత్రిక, 2వ పత్రిక? 2వ పత్రిక. కొరింథీ సంఘాన్ని కట్టింది ఎవరు? నోరు తెరి చెప్పాలి. అపోస్తలుడైన పౌలు వారు. ఎవరి సహాయం ద్వారా కొరింథీలో సంఘం స్థాపించబడి పౌలు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండి సేవ చేశాడు అంటే అకుల, ప్రిస్కిల్ల వాళ్ళ సహకారం ద్వారా అక్కడ ఉండి కొరింథీ సంఘాన్ని కట్టాడు. మొదటి పత్రిక రాశాడు. 2వ పత్రిక రాసేటప్పటికి అప్పటికి చాలా సంవత్సరాలు వాక్యం వినుంటారు కదా. అబ్బా, మీరు విశ్వాసంలో ఎంత అభివృద్ధి చెందారో, విశ్వాసంలో ఎంత బలపడుతున్నారో అని మాట్లాడాల్సింది మాట్లాడకుండా చూడండి ఎలాంటి మాట మాట్లాడతారు. మీరు విశ్వాసం కలిగిన వారో కాదో. అయ్యా పౌలా, నువ్వు కట్టిన సంఘం అయ్యా, నువ్వు విశ్వాస వీరుడివి,
2 ఖండాలను కదిలించిన శక్తివంతుడివి. నీవు కట్టిన సంఘంలో ఉన్న ప్రజలను గూర్చి ఈ మాట మీరు మాట్లాడతారేంటి? పౌలు వారు అంటాం మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఒక భయకంపితమైన మాట అంటారు. ఆ మాట చదివినప్పుడు, విన్నప్పుడు భక్తి కలిగిన ప్రతి క్రైస్తవుని గుండె కదిలిపోవాల్సిందే. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో విశ్వాసులలో, మనుషులలో విశ్వాసమును కనుగొందునా అంటాడు. ఎవరన్నారు ఈ మాట? మందిరానికి వస్తారు కానీ దేవుని పట్ల గుండెల్లో విశ్వాసం ఉండదు. ఆరాధిస్తారు, వాక్యం చదువుతారు, పాడతారు, ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో మనుషులలో విశ్వాసమును కనుగొనగలనా అని ప్రభువే మాట్లాడతాడు. అంటే కాలానుగుణంగా ప్రజల పరిస్థితి ఏమైందంటే, ఒకప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతికిన వాళ్ళు దేవుని మీద విశ్వాసంలో నుంచి తొలగిపోయి వారి బలం మీద విశ్వాసం ఉంచటం, వారి శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం ఉంచటము, మరొక దాని మీద నమ్మకం ఉంచటము, ఈ ప్రక్రియలో ప్రజలు కొనసాగుతారని ప్రభు ఎరిగి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. ఇక్కడ పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోనండి. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా నేను విశ్వాసం కలిగిన దాన్నా కాదా? దీన్ని కొలిచే కొలమానికి ఏమైనా ఉందా? ఇప్పుడు జ్వరం వచ్చిందా లేదా, టెంపరేచర్ ఎంత ఉంది తెలియాలంటే ఏం చేయాలి? థర్మామీటర్ పెడితే రైట్ జ్వరం ఉందా లేదా తెలుస్తుంది. కరెంట్ ఉందా లేదా తెలియాలంటే ఏం చేయాలి? స్విచ్ లేదు, బల్బులు కూడా లేవు, ఆ స్విచ్ ఉంది. ఏం చేయాలి? వేలు పెట్టాలా? మధ్యాకాశానికి పోతావు తమ్ముడా. ఏం చేయాలి? టెస్టర్ పెట్ట. కరెంట్ ఉందా లేదా తెలుసుకోవటానికి టెస్టర్ కదా. జ్వరం ఉందా లేదా, బీపీ ఎంత ఉంది చెక్ చేయటానికి ప్రతి దానికి కొలమానికి ఉంది కదా. నేను విశ్వాస వీరున్నా కాదా? నీవు విశ్వాస వీరురాలివా కాదా? నీ విశ్వాసాన్ని కొలిచే 3 కొలమానికలు ఉన్నాయి. మొట్టమొదటి మాట, నువ్వు విశ్వాసం కలిగిన వాడువో కాదో, నీలో ఉన్న విశ్వాసపు స్థాయి ఎంతో తెలుసుకునే మొట్టమొదటి కొలమానిక ప్రతిదినం నీ నోటితో నువ్వు మాట్లాడే మాటలు. కొరింథీ సంఘంతో పౌలు గారు ఒక మాట అంటాడు, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. అంటే ప్రభు బిడ్డలు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు మాట్లాడినా నోటితో విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడతారు. కంఠం నుంచి ఏ మాట బయలుదేరినా విశ్వాసం తొక్కిసలాడేటువంటి మాటలు మాట్లాడతారు. విశ్వాసం అంటున్నాం కదా. అసలు విశ్వాసాన్ని గురించి పౌలు గారు ఇలా డెఫినేషన్ ఇస్తాడు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆధారం, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేదే విశ్వాసం అని హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేది విశ్వాసం. ఆ మనిషి చెడ్డోడు, మంచితనం లేదు. చెడ్డోడిని చూసి ఇడు చెడ్డోడు అంటూ మామూలే. ఆ చెడ్డోడిని చూసి కూడా ఒకనొక రోజు వీడిని దేవుడు దర్శిస్తాడు, వీడే మంచోడిగా మారిపోతాడు అని పలికేది విశ్వాసం. మంచోడిని పట్టుకొని మంచి అన్నావు, చెడ్డోడిని పట్టుకొని ఇదిగో ప్రపంచంలో ఎవడైనా మారతాడేమో కానీ చెప్పండి వీడు పొరపాటున మారడు. నువ్వు అన్నావు కదమ్మా మొన్న, ప్రపంచంలో ఎవడైనా మారతాడేమో కానీ వీడు మారడు అని అన్నావు అనుకో, కంటికి కనబడేదాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడతావు. విశ్వాసం ఎలాంటిదో తెలుసా? లేనిది ఉన్నట్లుగా పిలిచేదే విశ్వాసం. వెలుగు లేదు, వెలుగు కలుగునుగాక ప్రవచించింది విశ్వాసం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సూర్యుడు కలుగునుగాక అని ప్రవచించింది విశ్వాసం. చంద్రుడు కలుగునుగాక ప్రవచించింది విశ్వాసం. భూమి కలుగునుగాక ప్రవచించింది విశ్వాసం. లేనివి ఉన్నట్లుగా పిలిచేదే విశ్వాసం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అంటే మన విశ్వాసం కలిగిన వాళ్ళమో కాదో దేన్ని బట్టి తెలుసుకోగలుగుతాం?
నేను చాలాసార్లు చెప్తాను, ఎవరైనా మిమ్మల్ని అడిగారు, అమ్మా ఇంట్లో పిల్లలందరూ బాగున్నారా అని అడిగారు, ఏమంటారు చెప్పండి? పర్వాలేదండి అని అన్నావంటే పర్వాలేదండి అని కొంతమంది, ఇంకొంతమంది అట్ట ఉన్నామండి, ఇంకొంతమంది ఇప్పటి వరకైతే బాగానే ఉన్నామండి అంటే తర్వాత ఏదైనా జరిగిద్దనే కదా. బిడ్డలారా, దేవుని కృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నాం అంటాడు. ఆ తల్లిని పట్టుకొని, శూన్యమిరాలను పట్టుకొని గెహజీ అంటాడు, క్షేమమా, పెద్దగా చెప్పాలి, క్షేమమా, పెద్దగా, క్షేమమా, క్షేమమా క్షేమమా అంటే ఏమంటది? క్షేమమే. ఎక్కడ క్షేమం? మా ఇంట్లో బిడ్డ చనిపోయాడు కదా. కానీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తన గుండె చప్పుడు చెప్పింది. బిడ్డలరా, నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట నీ నోటు నుండి బయలుదేరే ప్రతి మాట విశ్వాసపూరితమైన మాట అయ్యుండును గాక. అందుకని పౌలు గారు అంటాడు, విశ్వసించి తిని గనుక. ఎట్లా ఉండాలో మన మాటలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 21వ చరణం. డెబ్భై 21:20. కొంచెం పైకి తమ్ముడు. మొన్న ఈ మధ్య షార్ట్ మెసేజ్లు కూడా చెప్పినట్లు నన్ను ఇదే మాట చూడండి ఒకసారి. 71వ కీర్తన 20-21 వచనాలు చూడండి. అనేక కఠినమైన బాధలను మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుదువు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. కీర్తనకర్త రాస్తూ ఏమంటాడు? అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా. ఏ బాధలు? ఒకటా రెండా? నేనంట అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన తర్వాత ఆ తర్వాత అనాల్సిన మాట, మేము నశించిపోయామయ్యా, మా జీవితాలు పాడైపోయినాయి అయ్యా, అనేక కఠినమైన బాధలు మమ్మల్ని సమిధులుగా మార్చేయ్యా, ఇక మా బ్రతుకులో మాకు ఆశ లేదయ్యా అని ఏ వ్యక్తి అయినా ఈ మాట మాట్లాడాలి. కానీ దావీదు అంటాడు, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. భూమి యొక్క అగాధ స్థలాలలో నుండి మరలా నీవు మమ్మను పైకెత్తెదవు. మా గొప్పతనాన్ని నువ్వు వృద్ధి చేస్తావు. ఇది విశ్వాసపు వాక్కు. బిడ్డలారా, ఒకసారి చూడండి. ఎప్పుడైనా జీవితంలో కఠినమైన బాధల గుండా వెళ్తూ ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. అనేక కఠినమైన బాధల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నీ నోట వచ్చాయి? ఎలాంటి పదజాలాలు నీ నోట నుంచి పలుకుతూ వచ్చావు? ఎలాంటి పదాలు పదే పదే నీ నోరు పలుకుతూ వచ్చింది? సహజంగా అనేక కఠినమైన బాధల గుండా ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే మనిషి అలాంటి వాడంటే, చాలాసార్లు మన హృదయం పాల పొంగు లాంటిది. పాల పొంగు కొంచెం కింద మంట తగిలింది అనుకోండి, పాలు పసుపని పైకి వస్తాయి. చిన్న అద్భుతం జరిగితే, మన ఇంట్లో చిన్న అద్భుతం జరిగితే మనం అనే మాట ఏంటో తెలుసా? నా దేవుడు శక్తి కలిగినోడండి, నా దేవుడు గొప్పోడండి, నా దేవుడు లాంటి గొప్ప దేవుడు, మా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడండి, ప్రార్థన ద్వారా ఈ గొప్ప విజయాలు పొందుకున్నానండి అని ఓ చిన్న అద్భుతం జరగటంతో వెంటనే అంటాం. నిజమే, భక్తి పొంగింది. ఆ పొంగుతున్న పాల పొంగులో నీళ్ళు అట్లా జల్లేవనుకో, ఇట్టన్నా ఏమైపోద్ది? ఆ పొంగు కాస్త సప్పైపోద్ది, చల్లబడిపోద్ది, ఆరిపోద్ది. నేనంట చిన్న కష్టం రావటంతో ఇక మనం ఏంటో తెలుసా? పుట్టినప్పటి నుంచి నా బతికింతే నాన్న, అదేం విచిత్రమో కానీ పుట్టినప్పుడు మా అమ్మ శతం కొట్టేది, మా అన్నను అసలు కొట్టేది కాదు, నా దగ్గరకు వచ్చేసరికి శతం కొట్టేది.
ఇక అన్నా నా బాధ చెప్పాలంటే స్కూల్లో లెక్కల మాస్టర్ ఉన్నాడు. లెక్కల మాస్టర్, హిందీ మాస్టర్ నన్ను బ్యాటింగ్ ఆడుకునేవాళ్ళు. అన్నా ఫస్ట్ నుంచి నాకు ఇదే కష్టాలన్నా, నేను నవ్విన దానికంటే ఏడ్చిందే ఎక్కువ అన్నా అని చెప్పి నాలాంటి శాపగ్రస్తురాలు భూమి మీద బతకూడదన్నా. నేను ఎందుకు పుట్టాను, నాలాంటి వాడు ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదన్నా. చిన్న అద్భుతం జరిగిందనుకోండి, అసలు మా తోబుట్టువులందరి మధ్యలో దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానమే ప్రత్యేకమైంది. చిన్న కష్టం రావటంతో అందరికంటే నేనే, నా బతికే ఎట్టయిపోయింది అని మనలను మనం శపించుకోవటం మొదలు పెడతాం. చుట్టూత ఎన్ని పరిస్థితులున్నా నా దేవుడు మరలా నన్ను లేవనెత్తుతాడు, నా గొప్పతనాన్ని వృద్ధి చేస్తాడు. భూమి యొక్క అగాధ స్థలాలలో పడిపోయినా అక్కడ నుండి ఆకాశమంత ఎత్తుకు నిశ్చయంగా దేవుడు లేవనెత్తుతాడని పదే 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 నోటితో విశ్వాసపు వాక్కులు మాట్లాడు. నీవన్నట్టే దేవుడు జరిగిస్తాడు. పెద్దగా చెప్పండి ఆమేన్. నేను చాలాసార్లు చెప్తాను, భర్త త్రాగుబోతు అనుకోండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి, శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు, దేవా నా భర్తను మార్చు, నా భర్తను మార్చు. కన్నీరు మున్నీరుగా ఏడ్చావు. అమ్మో ఆ రోజు బలమైన ప్రార్థనాత్మ దిగింది, కన్నీరు మున్నీరుగా రోధించావు. బలమైన ప్రార్థనాత్మతో పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. కొన్నిసార్లు విచిత్రం ఏం జరిగిద్దో తెలుసా? నీ మీద బలమైన ప్రార్థనాత్మ దిగి బలంగా ప్రార్థన చేసి ఇంటికి వెళ్తే ఆ రోజే మనోడు బలంగా దాగి వస్తాడు. రోజు 2 క్వార్టర్లు వేసుకునేవాడు ఆ రోజు 10 క్వార్టర్లు వేసుకొని ఉంటాడు. ఆ తాగుడాత్మ బలంగా దిగి వస్తుంది. ఇప్పుడు ఒక మాట అంట, నువ్వు బలంగా ప్రార్థన చేసిన తర్వాత మనోడు బలంగా తాగి వచ్చాడు కదా, ఆ తాగుబోతు భర్తను చూసి సహజంగా ఏమంటుంది ఒక స్త్రీ? చెప్పండి అమ్మా. అనే మాట ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవడైనా మారతాడేమో కానీ నువ్వు పొరపాటున మారావు, కావాలంటే నేను రాసిస్తా. మనోడు కలెక్టర్ గారు మరి చూడండి ఏమంటారు చెప్పండి. ఇప్పుడన్నా అన్నావా? నీ కొడుకుని చూసి ఆ మాట అన్నావా? ఈడు మారడం, ఈడు పగటేసగాడు, మారినట్టే మారతాడు, బయటికి వెళ్ళి అట్లా చేస్తాడు అన్నావా? చీకటిని చూశాను, వాడు చీకటే, నేను కాదన్ను. లోకం వాడిని ఆవరించింది, నేను కాదన్నా. విశ్వాసం ఉన్నదిని గూర్చి మాట్లాడేది కాదు, లేనివి ఉన్నట్లుగా పిలిచేది విశ్వాసం. నన్ను మార్చిన దేవుడే నా బిడ్డను ఒకరోజు మారుస్తాడు. నన్ను దర్శించిన దేవుడే నా బిడ్డను ఒకరోజు దర్శిస్తాడు. అయ్యా నీ కొడుకు ఇలా ఇలా పాడైపోయాడు కదా అని లోకం అంటుంది. నీ గుండెల్లో నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను అలా లేనా? ఒకప్పుడు నా బ్రతుకు కూడా అదే కదా, ఒకప్పుడు నా జీవితం అదే కదా. నన్ను దర్శించిన ఆ సిలువ దర్శనమే తప్పకుండా ఒకనొక రోజు నా బిడ్డను దర్శిస్తుంది, నాకంటే భక్తిపరుడుగా మార్చబడతాడు. కొంతమంది అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యగారు మీరున్న దినాల్లో సేవ బాగా జరుగుతుంది, మీ తర్వాత ఎవరు అయ్యగారు, మీ తర్వాత సేవ ఏమైపోద్ది అయ్యగారు అన్నాడు. నేను అయ్యో నిజమే కదా, ఏమైపోద్ది ఒక్కరోజు కూడా ఆలోచించి బీపీ పొరపాటుని తెచ్చుకొని ఎప్పుడు పదే పదే చెప్తాను, మా తర్వాత మాకంటే 2 అంతల అభిషేకం కలిగిన సేవకులను దేవుడు లేవనెత్తుతాడు. మా దినాల్లో జరిగిన సేవ కంటే రెట్టింపు మహిమతో దేవుడు జరిగిస్తాడు. ఆమెన్ ఆమెన్ అంటాడు. ఏలినవాడా, ఇజ్రాయేలీల రథాలు రౌతులు నీవే, నువ్వు పోతే సేవ అయిపోద్దయ్యా అన్నారు. దేవుడు అంటాడు, వరి పిచ్చోడా ఏలీషా, ఏలియాని వాడుకున్న దానికంటే నిన్ను 2 అంతలుగా వాడుకోబోతున్నాను. ఇజ్రాయేలీల రథాలు రౌతులు ఏలియా కాదు, ఇజ్రాయేలీల రథాలు రౌతులు ఏలియా కాదు, సైన్యములకు అధిపతికి యెహోవా ఇజ్రాయేలీలకు రథాలు రౌతులు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు మీకేమి టెన్షన్ లేదా? ఎందుకు టెన్షన్ నాయన? మాకంటే ఎక్కువ ప్రతిష్ఠ చేసుకొని బిడ్డలు వచ్చారు, జీవితాలు త్యాగం చేసుకొని బిడ్డలు వచ్చారు, దేవుని కొరకు తమ్మును తాము నపుంసకులుగా సమర్పించుకొని ఆడబిడ్డలు మగబిడ్డలు సావుకొచ్చారు. మమ్మల్ని నిలవబెట్టిన దేవుడు మాకంటే శక్తివంతులుగా దేవుడు వాళ్ళని నిలవబెడతాడు. ఆమెన్. మన ఈ మధ్య ఇక్కడ
శనివారం ఉపవాస ప్రార్థనలో ఇజ్రాయేలు తమ్ముడు వాక్యం చెప్పాడు. ఇజ్రాయేలా, ఉన్నావా? పరలోకానికి వెళ్ళావా? రైట్. మధ్యాకాశంలోనే ఉన్నావా? అక్కడే ఉండు. రైట్. కన్నీటి ప్రార్థన గురించి చెప్తున్నాడు. నేను అప్పుడు కువైట్లో ఉన్నా. రావు గారు అని మన లైవ్ చూస్తారు, వారి ఇంట్లో ఉన్నా. అన్నయ్య, మేము ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో కుటుంబంతో కలిసి మేము ఉపవాస ప్రార్థనలో ఉంటామని లైవ్ చూపిస్తున్నారు. వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు అంటారు, అన్న ఇజ్రాయేలుకి ఏం తెలుసు, ఇజ్రాయేలు ఏం చెప్తాడు అని అనుకున్నావన్నా. వాక్యం చెప్తూ ఉంటే, ఆ బిడ్డ వాక్యం చెప్తూ ఉంటే, చిన్న బిడ్డలను కూడా తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడని, ఆ కన్నీటి విలువ ఎంత అద్భుతమైందా! దేవుని దృష్టిలో విలువైంది ఏది? వజ్రాలు తీసుకెళ్ళారంట, ఆహా నాకు విలువైంది కాదన్నాడంట. బంగారం తీసుకెళ్ళారంట, ఆహా విలువైంది కాదన్నారంట. తర్వాత 2000 రూపాయల నోట్ల అవి లేవు ఇప్పుడు. డాలర్లు తీసుకెళ్ళారంట, ఆహా ఇవి విలువైనవి కాదన్నారట. చివరికి ఒక దేవదూత కన్నీటి చుక్కలు తీసుకుని వెళ్తే, ఇవి నా దృష్టిలో విలువైనవి. మన కిషోర్ గారు చెప్తున్నారు, మీరే కదా. రైట్. ప్రభు బిడ్డలారా, అలాగని వాళ్ళ సామర్థ్యాన్ని చూసి కాదు ఈ మాట మాట్లాడుతుంది. అబ్బా రాజు ప్రసంగికుడు, జార్జన ప్రసంగికుడు, వాళ్ళ సామర్థ్యాన్ని గూర్చి కాదు. వాళ్ళను పిలిచిన దేవుడు సమర్థుడు, ఏదైనా చేయుటకు శక్తివంతులు. ఈరోజు చిన్నపిల్లలు కొన్ని బలహీనతలు ఉండొచ్చు. నేనంట, మేము సేవకు వచ్చేటప్పుడు సంపూర్ణులం కాదు. ఎన్నో బలహీనతలున్నా దేవుడు సహించి చారదీసి బలహీనుని బలపరిచాడు గనుక ఈరోజు వేడుకగా ఊరేగించబడుతున్నాం. ఈరోజు ఆ బిడ్డలలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ఇజ్రాయేలా, అందరూ కళ్ళు మూసి నిద్రపోతా ఉంటే ఇజ్రాయేలు కళ్ళు తెరిచి నిద్రపోతాడు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ కృప ఎవరికీ ఉండదు. చూడండి, మీరు అనుకుంటారు, అబ్బా భలే కళ్ళు తెరిచాడే ఇజ్రాయేలు అని అనుకుంటారు. మనోడు నిద్రపోతున్న సంగతి చిదంబర రహస్యం నాకు ఒక్కడికే తెలుసు. చిన్న బిడ్డలో కొన్ని బలహీనతలు ఉంటాయి, మండి పట్టు ఉంటుంది, మాట వినని స్వభావం ఉంటుంది. ఏమండి, ఈరోజు నేను మంచి సేవకుడు నేను చెప్పను, కానీ ఈరోజు మీ ఎదుట ఒక మంచి సేవకులుగా కనపడుతున్న నేను కానీ, దైవ సేవకురాలు కానీ, సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లోనే ఈ పరిపక్వత లేదు. శిల్పకారి చెక్కేడు గనుక నగిషి కళాఖండంగా మార్చబట్టానికి విశేష కృప దేవుడు చూపాడు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. 23 సంవత్సరాలు చెక్కాడు. 23 సంవత్సరాలు చెక్కాడు. ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అవిధేయతలు, ఓ బలమైన సేవ ఎన్నెన్నో ఉన్నా సహించి ఓర్చుకొని భరించి ఒక్కొక్కటి చెక్కుకుంటూ వచ్చాడు. నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నన్ను బలపరిచి దేవుడు వాడుకున్న దానికంటే, సేవకురాల్ని బలపరిచి వాడుకున్న దానికంటే ఈ బిడ్డలను రెట్టింపు మహిమతో తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. ఎందుకో చెప్పమంటారా? ఈ దేవుడు తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. తరం తర్వాత తరం కృపలు రెట్టింపు చేసే దేవుడు. ఎప్పుడు నోటితో విశ్వాసపు పలుకులే నీ నోటు నుంచి వచ్చును గాక. నోటి మాట ఎలాంటిదో తెలుసా? విత్తనం లాంటిది. చేదు మాటలు మాట్లాడితే చేదు ఫలాలే కోస్తావు. మధురమైన విత్తనాలు నాటితే మధురమైన ఫలాలు కోస్తావు. మీరు అనొచ్చు, నోటి మాట విత్తనమా? బైబిల్లో ఏ మాటను బట్టి మీరు చెప్తున్నారు? చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడు. ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము
వానికి వచ్చును. చివరి మాట చెప్పండి, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఒక మనిషి తన బ్రతుకులో క్రియల ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడా లేదా? పెద్దగా చెప్పాలి, వినపడలేదు నాకు. క్రియల ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడా లేదా? ఓ స్కూల్ ఉంది, ఇద్దరు పిల్లలు, ఒకడు కష్టపడి చదువుతున్నాడు, ఇంకొకడు విలాస పురుషుడిలాగా పూల రంగడిలాగా స్కూల్కి వెళ్ళకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడు. ఒకడు బాధ్యతగా చదువుతున్నాడు. బాధ్యతగా చదివేవాడు భాగ్యవంతుడు అవుతాడా లేదా? బాధ్యత రాహితంగా తిరిగేవాడు దరిద్రుడిగా మిగిలిపోతాడా లేదా? క్రియల ఫలాన్ని అనుభవిస్తాడా లేదా? ఒకడు ఏ వ్యసనానికి బానిస కాకుండా క్రికెట్ వ్యసనం, త్రాగుడు వ్యసనం, పాపపు వ్యసనం, వ్యభిచారం, ఇలాంటి వ్యసనాలకు తాను బానిస కాకుండా ఒకడు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఇంకొకడు అన్ని రకాల వ్యసనాలకు బానిస అయ్యాడు. ఆ బానిస తన క్రియల ఫలాన్ని అనుభవిస్తాడా లేదా? టకమని చెప్పండి. వాని జీవితం బుగ్గిపాలైద్దా లేదా? నీతిగా బ్రతికిన వాడు ఘనతకు ఎక్కుతాడా లేదా? పవిత్రంగా బ్రతికిన వాడు పరలోకం చారతాడా లేదా? క్రియల ఫలం ఖచ్చితం అని మీరు అందరూ నమ్ముతారా? ఇది ఎంత ఖచ్చితమో నోటి మాట ఫలం అనుభవిస్తాము అనేది కూడా అంతే ఖచ్చితం. అందుకనే ఈ రెండింటిని కలిపి మాట్లాడతాడు. ఒకసారి నా వైపు చూడాలి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం ఒకడు అనుభవిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో నోటి మాటల ఫలం నువ్వు అనుభవిస్తావు అనేది కూడా అంతే ఖచ్చితం. భర్త చెడ్డోడా? ఆ చెడ్డ భర్తను చూశాను. దేవుడు నాకు మంచి భక్తి కలిగిన భర్తనిచ్చాడు. ఈరోజు భక్తి లేకపోవచ్చు, ఇదే భర్తను రేపు దేవుడు దర్శిస్తాడు. ఇంటి వాతావరణం సరిగ్గా లేదా? ఉన్న వాటిని బట్టి చూసి కృంగిపోతూ మాట్లాడదు. పదే పదే నోటితో శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉంటే శ్రేష్టమైన ఫలాలు కోసే కృప దేవుడు అనుగ్రహించును గాక. గానుగుల చాటును దాక్కున్నాడు ఒక ఆయన. దాక్కునేవాడు పిరికివాడా పరాక్రమవంతుడా? పెద్దగా దాక్కునేవాడు పిరికోడా పరాక్రమవంతుడా? వినపడలా. పెద్దగా దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. మీరు ఆమెనన్నారు. గిద్యోని ఏం చేసి ఉంటాడో తెలుసా? ఎవరునరా పిలుస్తున్నాడు దేవుడో? మన ఊర్లో ఇంకో గిద్యోని గాడు ఉన్నాడు కదా, ఆని పిలిచినట్టున్నాడు. ఏమండే, పిరికోని పట్టుకొని పరాక్రమవంతుడా అన్నాడు. లేనిది ఉన్నట్లుగా పిలిచేదే విశ్వాసం. నేనంట పరలోకపు తండ్రి గిద్యోనులో నుండి ఆ నోటి మాటల ఫలాన్ని కోసుకున్నాడా లేదా? ఆ పిరికివాడే పరాక్రమవంతుడు అయ్యాడా లేదా? ప్రతిరోజు చుట్టూతో ఎలాంటి పరిస్థితులున్నా పదే ఈ కన్నీరు కొన్ని రోజులే, ఈ దుఃఖం కొన్ని రోజులే, ఈ నిందలు కొన్ని రోజులే, ఈ అవమానం కొన్ని రోజులే. ఒక రోజు రాబోతుంది, తల దించుకున్న చోటే నా తల నా దేవుడు పైకెత్తుతాడు. ఒకవేళ సైతానుగాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు భక్తిలో పడిపోయావు, ఆత్మీయతలో పడిపోయావు, ఎంత వాక్యమైనా నీ బ్రతికింతే, ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా నీ బ్రతుకంతా పడతా లేస్తా పడిపోయే బ్రతుకే నీ బ్రతుకు. సైతానుగాడు మాట్లాడతాడా? మేకా భక్తుడు అంటాడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను పడినా మరలా తిరిగి లెగుస్తాను. నేను చీకటిలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉండి నా బ్రతుకును వెలుగుమయంగా మారుస్తాడు. సైతానుగాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పడిపోతావు అని అన్నప్పుడు, పిచ్చోడా, నేను పడిపోయినా పైకెత్తే దేవుడు నాకున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లెగుస్తాడని వాక్యం అంటుంది కదా అని ఎప్పుడు నీ నోట నుండి విశ్వాసపు మాటలు పలుకుదువుగాక. టాక్ బై ఫెయిత్, విశ్వాసపు మాట మాట్లాడాలి. రెండవది థింక్ బై ఫెయిత్. నీ ఆలోచనలు ఉన్నాయి చూసావు, నీ ఆలోచనలు ఎప్పుడు విశ్వాసపూరితమైన ఆలోచనలు అయి ఉండాలి. ఒక మాట చెప్తా, ఇది 1000 గజాల స్థలం. ఎంతండి? దరిదాపుగా 1000 గజాల స్థలం. జస్ట్ 700 గజాల స్థలం మాత్రమే మనం కొనుక్కున్నాం. ఎదుటున్నటువంటి 300 గజాల స్థలం అది మంద కాదు.
సరే అమ్ముతారేమో అని అడిగితే ససేమిరా మేము అమ్మమన్నారు. ససేమిరా, మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటాం అయ్యగారు, మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవటానికి అన్నదమ్ముళ్ళు ముగ్గురు ప్రక్కనే ఫ్లాట్లు కొనుక్కున్నాం. ఎందుకంటే మేము అన్నదమ్ములు పిల్లలం, మేము కలిసి ఉండాలని కొనుక్కున్నాం, పొరపాటున అమ్మమన్నారు. ఈ మందిరం కట్టేటప్పుడు 700 గజాల వరకే డిజైన్ చేసి మందిరం కట్టలా. ఏం ఊహించామో చెప్పంటారా? ఈ స్థలం అంతా దేవుడు మనకిచ్చాడు. 1000 గజాల స్థలం అంత కాబోతుంది. ఈ 1000 గజాల స్థలంలో విశాలమైన మందిరం కట్టబోతున్నాం. ఆలోచన ఇంజనీర్ గారు వచ్చాడు. చూసి, అయ్యగారు మీరు 1000 గజాల స్థలం అంటున్నారు, ఇక్కడ 1000 గజాలు లేదే, 700 గజాలే కదా అన్నారు. అయ్యా, ఎదురు స్థలం మంది కాదు, కాకపోతే కొనబోతున్నాం. మరి ఒకేసారి కొనుక్కొని తర్వాత కడితే బాగుంటుంది కదా, కట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు అమ్మకపోతే రేపు ఇబ్బంది పడతారు కదా అంటే మేము ఒక మాట మాట్లాడాం. అయ్యా, తప్పకుండా ఆ స్థలం దేవుడు మాకు ఇస్తాడు, మేము నమ్ముతున్నాం. ఈ స్థలం అంతా విశాలమైన మందిరంగా దేవుడు మార్చబోతున్నాడు. మనసులో ఊహించి 1000 గజాల స్థలం. సరే, ఇంతవరకు బాగుంది. కింద ఆరాధన జరుగుతుంది. కింద ఆరాధన 700 గజాల స్థలాల్లో మందిరం కట్టి మనం ఆరాధన చేస్తూ ఉంటే ఒక ఆదివారం ఆ వ్యక్తులు పాపం కావాలనో మరి ఏంటో తెలియదు, ఆదివారమే భూమి పూజ చేశారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ పాపం వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. ఏమయ్యా అంటే, మేము ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నాం అని కొంతమందికి తెలుసు. భూమి దవి అక్కడ ఏదో కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కదా, మన కళ్ళ ముందే ఆ కార్యక్రమాలు చేశారు. సైతాన్ గడు వచ్చి అన్నాడు, 1000 గజాల స్థలం మాది అన్నావుగా, అయ్యింది. చూడు, అందుకనే బడాయికి పోకూడదు. ఒక మాట, అందుకనే బడాయికి పోకూడదు. ఈయనకి 1000 గజాల స్థలం ఇచ్చినట్లుగా అనిపించిందంట. చూడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. క్రింద పడిన మరలా తిరిగి లెగుస్తాం. మేము లేవం, మేము ఆరాధించే దేవుడు లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, అయ్యా, ఈ స్థలం అంతా మీకు అమ్మాలనుకుంటున్నాం. మొత్తం మేము అమ్మమన్న స్థలం ఆ 3 వ్యక్తులు మూకుమడిగా స్థలం అమ్మేశారండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నీ మనస్సులో బయలుదేరే ఆలోచనలు, ఎప్పుడు గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్యా ఆలోచిస్తున్నావు, ఇంటికి ఏ రేకులు వేద్దామని ఆలోచించి బీపీ తెచ్చుకోకు. 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతా మోహరించిన నేను భయపడను, ధైర్యము విడవను. కారణం ఏంటో తెలుసా? యెహోవా నా ప్రాణదుర్గమై ఉన్నాడు. శరీరంలో 10,000 రోగాలు ఉన్నా, ఆమెనా ఎవరురా మనిషి? 10,000 రోగాలు ఉన్న, బీపీ ఉండనే పర్వాలేదు, థైరాయిడ్ ఉండనే పర్వాలా, ఇవన్నీ ఉండాలి కూడా, షుగర్ ఉండనే, కిడ్నీ ప్రాబ్లం ఉండనే. నీ ప్రాణాన్ని దొంగిలించే రోగాలు 10,000 మంది ఉన్నా, నీ ప్రాణానికి దుర్గం దేవుడై ఉన్నాడు. దేవుని ఆజ్ఞ లేకుండా రోగం నీ శరీరాన్ని ముట్టగలిగిద్దేమో కానీ నీ ప్రాణాన్ని ముట్టలేదు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు నీ ప్రాణ దుర్గం. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా గట్టిగా చెప్దాం హల్లెలూయా. 1-2 ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఎందుకంటే ఉప్పు తగ్గించవుగా, షుగర్ పెరుగుతుంది, 150కి పెరుగుతుంది, 250కి పెరుగుతుంది. ఎందుకంటే ఎబినేజర్ అన్న, రైస్ లేకుండా మనకు మొత్తదే కదకా. ఇవన్నీ జరుగుతాయి. అయితే బిడ్డలారా, 10,000 రోగాలు నీ చుట్టూతా ఉన్నా, యెహోవా నీ ప్రాణమునకు దుర్గమై ఉన్నాడు. ఎప్పుడు ఈ ఆలోచన నీ మనసులో ఉంటే అంటాడు దావీదు గారు, యెహోవా నేను పండుకొందును, నిద్రపోదును, మేలు. చూడండి ఆ మాట ఎంత బాగా అంటాడో. చూడండి కీర్తనల గ్రంథం
3వ కీర్తన 5-6 చరణాలు, 5, 6, 7 చరణాలు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని హాయిగా గొరకలు పెట్టి, చెప్పడం పర్వాలేదు, మనం జాయిన్ చేసుకుందాం పెద్దగా. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని హాయిగా గొరకలు పెట్టి నిద్రపోయి 4ంటికి 6 ప్రార్థనకు నేను లేస్తా, మేల్కొంటా. ఎలాంటి పరిస్థితుల్లో? 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినా నేను భయపడను. ఎందుకు సార్? 7వ వచనంలో అంటాడు, నా శత్రువుల దవడ ఎముకలు విర్రగొట్టువాడు యెహోవాయే. ఏడగొడతాడంట, చెప్పాలి. దవడ ఎముక ఎర్రగొడితే ఇక లిక్విడ్ తాగాల్సిందే అంటాడు. 10,000 మంది సైన్యం రానేగాక వాడి దవడ పళ్ళు విరగొడతాడు. దవడ పళ్ళు అంటే ఆధారం. నిన్ను చంపటానికి ఏ రోగం ఆధారం చేసుకొని సాతాను నీ మీదకి వచ్చాడో ఆ ఆధారాన్ని దేవుడు విరగొడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు విశ్వాసంతో ఆలోచించినప్పుడు. నీ ప్రతి ఆలోచన విశ్వాసపూరితమైనది అయ్యుండును గాక. బిడ్డలారా, పదే పదే నీకు ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? నువ్వు కృంగదీసుకునే ఆలోచనలు వస్తున్నాయా? నువ్వు విశ్వాసం కలిగిందనివి కాదు అని దాని అర్థం. ఎప్పుడు నీ మనస్సు నిండా దేవుని గూర్చిన ఆలోచనలు పెట్టుకొని దేవుని పరాక్రమాన్ని, దేవుని భీకరత్వాన్ని, ఆయన చేయగలిగిన శౌర్య శౌర్య కార్యాలను పదే పదే గుర్తుకు తెచ్చుకొని 10,000 మంది సమస్యలు లాంటి శత్రువులు చుట్టూతో ఆవరించిన ధైర్యంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించునుగాక. గమనించండి, మొట్టమొదట టాక్ బై ఫెయిత్. ఎప్పుడు జీవితంలో విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడాలి. రెండవది, విశ్వాసపూరితమైన ఆలోచనలు చేయాలి. దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయాలన్నా, ఇందాక చెప్పే కదా, ఏం చూస్తాడు ఆయన? చెప్పాలి, మన విశ్వాసాన్ని చూస్తాడు. గమనించండి, ఆలోచనలు దేవుడు ఎలా గమనిస్తాడో ఓ మాట. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. సారీ, 8వ అధ్యాయం 8. రెఫరెన్స్ తప్పు చెప్పానా? ఓకే, సారీ, ఒక్క నిమిషం. మార్కు సువార్త ఒక్కసారి చూడండి. పేతురు గారు నేల మీద నడుచుకుంటూ వచ్చే సందర్భం. ఎస్, అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడితివి? ప్రభు మాట్లాడిన మాట ఒకసారి చూడండి. ఎస్, తొమ్మిదవ అధ్యాయం 9వ పేతురువారు నేల మీద నడుచుకుంటూ వస్తున్న దృశ్యం ఉందో చూసారా? ఒకసారి ఆ రెఫరెన్స్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎస్, నేనే చెప్తాను. తమ్ముడు 14:31. ఎస్, సారీ, మత్తయి సువార్త 14:31. 14:31, సారీ. నాతో కలిసి చెప్పండి. వెంటనే యేసు
చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని. అంటే సందేహం ఎక్కడ కలిగిద్ది? నా వైపు చూసి చెప్పండి. సందేహం ఎక్కడ కలిగిద్ది? ఆలోచనలో, మనస్సులో కలిగిద్ది. మీరు ఎరుగుదురు, యేసు ప్రభువారు నేల మీద నడుచుకుంటా వస్తున్నారు. పేతురు వారు అన్నారు, అయ్యా మీరు నడిచినట్లుగానే నేను కూడా నడుస్తాను అయ్యా అన్నారు. ప్రభు ఎంత గొప్పోళ్ళో తెలుసా? అయ్యా నువ్వు నడుచుకుంటారా అన్నారు. యేసయ్య మనసు ఎలాంటిదంటే, ఆయన చేసిన అద్భుతాల కంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన కంటే గొప్ప అద్భుతాలు చేయాలి. ఇది దేవుని మనసు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన నడిచాడు, నేను ఒక్కడనే నడవాలి, నేను తప్పితే ఇంకొకళ్ళు నడవకూడదు అనేది కాదు దేవుని మనస్సు. ఓ మాట అంట, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు బ్రతుకున్న దినాల్లో అదే కాన్స్టిట్యున్సీలో తాను కూర్చునే కుర్చీ మీద ఇంకొక ఎమ్మెల్యే కూర్చోవాలని ఆశపడతాడా? చనిపోయే వరకు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, తాను దిగిపోయి ఇంకొక వ్యక్తిని కూర్చోబెట్టడానికి ఇష్టపడతాడా? దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? ఆయన కూర్చునే సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టాలి. ఇది దేవుని మనస్సు. ప్రైజ్ ది లార్డ్. మంచిది, పేతురు నడుచుకుంటారా అన్నాడు. పేతురు నడుచుకుంటా వస్తున్నాడు. దైవజనమా, పేతురు నడుచుకుంటా వస్తా గాలిని చూసి భయపడి, అక్కడ రాసి ఉంటుంది, భయపడి మునిగిపోసాగాను. భయం ఎక్కడ ప్రారంభమైద్ది? మనసులో ప్రారంభమైద్ది కదా. ఆ మనస్సులో ప్రారంభమైన భయాన్ని బట్టి మునిగిపోవటం ప్రారంభించాడు. దైవజనమా, ఈ మాట వినండి. కృపగల దేవుడు ఈ విశ్వాస జీవితంలో నీళ్లు లాంటి నిందలు రాకుండా ఆపడం, నీళ్లు లాంటి శోధనలు రాకుండా ఆపడం. కృపగల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీళ్ళ లాంటి శోధనల మధ్యలో కూడా నడక దేవుడు మనకు నేర్పుతాడు. నీళ్ళ లాంటి శోధనల మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే నీ ఆలోచనల నిండా విశ్వాసం పెట్టుకొని బ్రతుకో, మునిగిపోవు. ఎప్పుడైతే పేతురు మనసులో సందేహపడటం ప్రారంభించాడో, చెప్పండి ఏం సాగాడు? మునిగిపోసాగెను అని రాస్తుంది. ప్రభువును ఒక మాట అడుగు, దేవా నా నోట నుండి బయలుదేరే ప్రతి మాట విశ్వాసపూరితమైన మాట అయ్యుండునుగాక. రెండవది విశ్వాసపూరితమైన ఆలోచన. మూడవది విశ్వాసపూరితమైన పని. ఎలా విశ్వాసపూరితమైన పని ఉంటుంది? ఈ మాట కూడా చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం ఒక్కసారి చూడండి. నాతో కలిసి చెప్పండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. త్రోవ పక్కన కూర్చున్నటువంటి భిక్షకుడు ఎవరైనా? రైట్, త్రోవ ప్రక్కన కూర్చున్న భిక్షకుడు. యేసు ప్రభు ఆ త్రోవను వెళ్తూ ఉంటే అప్పుడు భిక్షకుడిని ప్రభు పిలిచాడు, రా నీకేం కావాలని. యేసయ్య పిలుపు విన్న వెంటనే నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఆ భిక్షకుడు ఏం చేశాడట? బట్ట పారవేసి. ఏం చేశాడు? ఇంకోసారి చెప్పాలి, బట్ట. భిక్షకుడికి బట్ట ఎందుకు చెప్పండి? నా వైపు చూసి చెప్పండి. భిక్షకుడికి బట్ట ఎందుకంటే ఆ రోడ్డు పక్కన కూర్చొని ఎదురు బట్ట వేసుకునేవాడు. అమ్మా భిక్షాందేహి గుడ్డోడినమ్మ, సహాయం చేయండి అమ్మా, సహాయం చేయండి అమ్మా అని
దారిని వచ్చిపోయే వాళ్ళని కేకలేస్తే అడుగుతారు. ఆ దారిని పోయే వాళ్ళు భిక్ష వేసేవాళ్ళు ఆ భిక్షను దేని మీద వేసేవాళ్ళు? ఆ బట్ట మీద వేసేవాళ్ళు. యేసయ్య పిలవటంతో చెప్పండి, ఆ బట్టను ఏం చేశాడు? మిమ్మల్ని అడుగుతా, ఎందుకు బారేసినట్టు? ఎందుకు బారేసినట్టు అమ్మా? ఎందుకు బారేసాడంటే, ఎస్, ఆయన నన్ను బాగు చేస్తాడు, నేను స్వస్థత పొందుతాను. స్వస్థత పొందిన తర్వాత ఇక రోడ్డు పక్కన కూర్చొని అడుక్కోవలసిన అవసరం నాకేంటి? ఈ బట్టతో నాకు పని లేదు, ఈ స్థలంలో నాకు పని లేదని ప్రభు పిలిచిన వెంటనే చెప్పండి, బట్టను ఏం చేశాడు? ఇది విశ్వాసపు క్రియ. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వర్క్ బై ఫెయిత్, వర్క్ బై ఫెయిత్. మనం చేసే ప్రతి పని విశ్వాసపూరితమైనదై ఉండునుగాక. కొన్ని చోట్ల మీటింగ్స్ పెట్టేటప్పుడు అందరూ భలే పట్టుదలతో ప్రార్థన చేస్తారు. కొన్ని పరిస్థితులను బట్టి వర్షాకాలం లేకపోతే వర్షాలు వస్తున్నాయి అని చెప్పారు, సంఘంలో ప్రార్థన చేస్తాం. ప్రభా, నువ్వు మేఘమండలానికి శాసనాన్ని పంపి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దయచేయి. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేసావు కదా, అందుకు నీకు స్తోత్రం నాయన. ఆ కాలంలో కార్యం చేసిన మీరు ఈ కాలంలో కూడా మీరు కార్యం చేస్తారు. మీరు చేసినందుకు స్తోత్రం, మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం, ప్రశాంతమైన వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం అని దీర్ఘ ప్రార్థనలు చేసి ప్రార్థనకు వచ్చేటప్పుడు మనోళ్ళు గొడుగు తీసుకొని వస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఏ విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం. వర్షాలు పట్టలేదని 3 రోజులు సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టారట. అబ్బాయి మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చాడు. డాడీ మమ్మీ అక్కడికి వెళ్ళింది, ఇంట్లో లేదు. అరే, వర్షాలు పట్టలేదు కదరా, అమ్మ ఉపవాస ప్రార్థనకి వెళ్ళిందిరా, వర్షాల కొరకు ప్రార్థన చేస్తాను అని పాస్టర్ గారు చెప్పారు కదా, అమ్మ ఉపవాస ప్రార్థనకి వెళ్ళిందిరా అంటే వెంటనే ఈ పిల్లోడు అన్నాడట, డాడీ గొడుగు ఎక్కడుందో డాడీ, నాకు అర్జెంటుగా ఈ అమ్మని తీసుకొని వస్తాను అన్నాడంట. ఒరే, వర్షాలు పడక అల్లాడిపోతుంటే గొడుగు అంటావేంట్రా? అమ్మోళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్ళారు కదా డాడీ, ఆ ప్రార్థన విని దేవుడు వర్షం కురిపిస్తాడు డాడీ అంటే, డాడీ అన్నాడంట, ఇక పడక మీ అమ్మ ప్రార్థనే దేవుడు విని, మీ అమ్మ ప్రార్థనే దేవుడు వింటాడురా. మీ అమ్మ ప్రార్థన చేస్తేనే వర్షం వస్తుంది. నోరుమీరా, అమ్మ ప్రార్థన చేస్తే వర్షం వస్తుందా లేదా? అమ్మ భక్తి జీవితం గురించి నాకు అవసరంలా. దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. చేసిన ప్రార్థన ఆలకించి తప్పకుండా కనికరిస్తాడు. డాడీ గొడుగు ఎక్కడుందో డాడీ అన్నాడంట. ఎవరైతే సార్ తీసుకుని వెళ్ళరా, పలానా చోట గొడుగుందని ఇస్తే గొడుగు తీసుకుని వెళ్ళాడట. అప్పుడే ప్రార్థన అయిపోయిందట. అమ్మలక్కల ప్రార్థన ముగించుకొని చర్చి బయటకు వస్తున్నారట. వీడు గొడుగు చూసి అందరూ పకాపకా నవ్వుతున్నారంట. ఒరే, భయంకరమైన ఎండగాస్తుందే, ఒకవైపు ఒక్కపోత, గొడుగు తీసుకొచ్చేవేంట్రా అమాయకపు చక్రవర్తి గొడుగు తీసుకొచ్చేవేంట్రా అంటే ఆడంటాడంట, మీరు ప్రార్థన చేశారు కదా వర్షం కురవాలని, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, తప్పకుండా వర్షం కురిపిస్తాడు, అందుకని గొడుగు తీసుకొచ్చాం మా అమ్మదా. వర్షం కురిపిస్తాడు లేరా అనే లోపు వాళ్ళ అమ్మ వచ్చింది. చూసిరే, ఎందుకురా గొడుగు తీసుకొచ్చావు పిచ్చి మహారాజా, మమ్మీ ప్రార్థన చేస్తే వర్షం వస్తుందిరా, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈరోజే వర్షం వస్తుందా? రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, నాకు తెలియదు మమ్మీ, నేను తీసుకెళ్తాను రా అని అమ్మని చర్చిలో నుంచి అట్లా బయటకు తీసుకొద్దామని చర్చి గడప దాటి బయట అడుగు పెట్టిందటండి. కొండపోత వర్షం దేవుడు కురిపించాడటండి. వెంటనే గొడుగు పట్టుకున్నాడంట. అక్కడ అందరూ అన్నారంట, మా ప్రార్థన పనిచేసిందనే దానికంటే విశ్వాసంతో కూడుకున్న ఈ పని దేవుడు అద్భుతం జరిగించాడు. గట్టిగా చెప్తే మేమన్. ఎప్పుడు నువ్వు చేసే పనిలో యేసు నామం పేరిట విశ్వాసం కనబడును గాక. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అన్నాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్తే ఎట్లా నాయనా, ఎట్లా పోషిస్తావు? పట్టణంలో షమ్రోన్లో ఉన్న రాజుకే గతి లేదు. రాజుకే గతి లేనప్పుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఎట్లా వెళ్ళగమంటావు, నాకు ఎట్లా ఆహారం వస్తుంది అని అంటే దేవుడు అంటాడు, కాకోలము చేత నిన్ను పోషిస్తాను అంటాడు. ఓ మాట అంట, నిన్ను వెళ్ళమంటే వెళ్తావా? అది కాకుల ద్వారా సహాయం పంపిస్తాను అన్నాడు అనుకో, ఊరుకో ప్రభు, నువ్వు చెప్పే మాటలన్నీ మాయదారి మాటలు.
అసలు కాకి పెట్టే బుద్ధి ఉంటుందా? మన చేతిలో ఉన్నది లాక్కొని వెళ్ళిపోయే బుద్ధి ఉంటుందా? విశ్వాసంతో అడుగులేశాడు. కరువు కాలం అంతా అక్కడ కొంతకాలం పోషించాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎవరింటికి వెళ్ళమన్నాడు? సారేపతు వెధవరాలు ఇంటికి వెళ్ళమన్నాడు. విచిత్రం చూడండి, దేవుని మాట పట్టుకొని విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. నా ప్రభు బిడ్డలారా, వారి విశ్వాసం వారి బ్రతుకులో మర్మయుక్తమైన కార్యాలు చేయటానికి కారణం ఏంటో తెలుసా? గుండెల నిండా అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. సరే, ఆ పేద విధవరాలు ఇంటికి వెళ్ళాడు. అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఏముందంది? కొంచెం నూనె, కొంచెం పిండి ఉంది. దైవ సేవకుడు అన్నాడు, మొదటి అప్పం నాకు తీసుకురా. మొదటి అప్పం నాకు గనక తీసుకొస్తే కరువు కాలం అంతా పిండి తరగదు, నూనె తగ్గిపోదు అని అన్నాడు. ఆవిడ అనాలి, ఆ స్థానంలో గనక నేనుంటే, నువ్వు భలే ఓడివయ్యా, నా రొట్టె ముక్కలు తినడానికి నువ్వు ఈ మాయదారి మాటలు చెప్తున్నావు. మొదటి రొట్టె నీకు తీసుకొచ్చానంట, ఆ తర్వాత నూనె తగ్గిపోదంట, పిండి తగ్గిపోదంట, మాయదారి మాటలు కాకపోతే అని అనలా. ఆ దైవజనుని మాట విశ్వసించింది. అద్భుతం చూడండి. ఆ సంచిలో చెయ్యి పెట్టింది, పిండి తీసింది, రొట్టె చేసింది. తీసేటప్పటికే ఖాళీ అయిపోయింది. ఆ రొట్టె సేవకుడికి పెట్టిన తర్వాత మరలా సంచి దగ్గరికి వచ్చింది, చెయ్యి పెట్టింది, వస్తానే ఉంది పిండి. అల్లావుద్దీన్ అద్భుత దీపం కంటే అద్భుతంగా కరువు కాలం అంతా సంచిలో నుంచి పిండి వస్తానే ఉంది, బుడ్డిలో నుంచి నూనె వస్తానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు ఆ కార్యం చేశాడంటే విశ్వాసపు క్రియ అంటాడు కదా పౌలు, యాకోబు భక్తుడు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం. ఏది మాట్లాడినా విశ్వాసంతో మాట్లాడు, ఏది ఆలోచించినా విశ్వాసంతో ఆలోచించు, ఏ పని చేసినా చెప్పాలి, ఏ పని చేసినా విశ్వాసంతో పనిచేయి. విశ్వాసము మర్మయుక్తమైన కార్యాలు చేస్తుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయితే బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఈ విశ్వాస మర్మం మనకు అర్థం కావాలంటే ఒకటి పాటించాలి. అంటాడు పౌలు గారు, విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో మీరు గైకొనండి అంటాడు. ఒకసారి ఆ మాట చెప్పండి. విశ్వాస మర్మమును పెద్దగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనండి. ఈ విశ్వాస మర్మం మనకు అర్థం కావాలంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలి? పవిత్రమైన మనస్సాక్షి అయి ఉండాలి. బైబిల్లో రకరకాల మనస్సాక్షులు ఉన్నాయి. ఒకటి మంచి మనస్సాక్షి, 2 నిర్మలమైన మనస్సాక్షి, 3 పవిత్రమైన మనస్సాక్షి. వీటన్నిటికీ చుట్టం ఒకటి ఉంది, ఇంకొక మనస్సాక్షి. చెప్పండి. వాత వేయబడిన మనస్సాక్షి. విన్నారా? వాత వేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. నేనంట అసలు మనస్సాక్షి అనే పేరు కొన్న అర్థం ఒక దివ్యమైన మాట. మనస్సాక్షి అంటే మనస్సే సాక్ష్యం చెప్పింది. మనస్సే సాక్ష్యం చెప్పింది. మనం ఒక పని చేసామనుకో, అది మంచిదా చెడ్డదా మొట్టమొదటి సాక్ష్యం చెప్పేది ఏది? ఎవ్వరూ చెప్పకుండానే, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, చేసింది తప్ప ఒప్ప నీ మీద సాక్ష్యం చెప్పే మొట్టమొదటిది నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం చెప్పింది. ఇది మనస్సాక్షికి ఉన్న గుణం. పవిత్రమైన మనస్సాక్షికి ఉన్న గుణం ఏంటో తెలుసా? తప్పు చేస్తే చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఒక వ్యక్తిని నిద్రపట్టకుండా చేసేది మంచి మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి ఉందో చూసారా? తప్పు చేసినా మా వాడు గురకలు పెట్టి నిద్రపోతాడు. తప్పు చేసినా అసలు ఏమి ఎరగనట్లుగా కూర్చుంటాడు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రమైన మనస్సాక్షి కలిగి బ్రతుకుదురుగాక. మరోసారి చెప్దాం, ఆమేన్. ఏ మనస్సాక్షి? పవిత్రమైన మనస్సాక్షి ఎట్లుంటుందో, వాత వేయబడిన మనస్సాక్షి ఎట్లుంటుందో చెప్తా. నీకు డబ్బులు అవసరమైనవి, ఏం చేయాలో అర్థం కాల, మీ అమ్మకో నాన్నకో పంపించాల్సి వచ్చింది ఒక 2,000 రూపాయలు. భర్తను అడుగుదామా, ఇచ్చేటట్టు లేడు, రాత్రిపూట నిద్రపోతున్నాడు.
సడన్గా మెలకు వచ్చి నీ లోపటి నుంచి జేబు దొంగ బయలుదేరాడు. సడన్గా మెలకు వచ్చింది, సార్ గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. మధ్యరాత్రి లేచి జేబు దొంగ 200 రూపాయలు 2000 రూపాయలు దొంగతనం చేసావు. నిజంగా నీ మనస్సాక్షి బ్రతికుంటే నా భర్తను మోసం చేస్తున్నా, నేను దొంగదాన్ని అయిపోయా, 2000 రూపాయల దగ్గర నా విశ్వాసాన్ని నమ్ముకున్నా, పండుకుంటావే కానీ ఆ రాత్రి అంతా పరితాపం. తెల్లారి లేస్తాడు, జేబులో డబ్బులు ఏమైనా 2000 రూపాయలు కనపట్టలేదు అని అంటాడు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగింది ఏమంటుందో తెలుసా? ఏమో, ఎక్కడ బాగొట్టుకున్నావు, నన్ను ఎందుకు అడుగుతావు? ఇట్లా డబ్బులు ఎన్ని బాగొట్టుకోలేదు, నువ్వు ఎక్కడో బాగొట్టుకుని నన్ను అడుగుతావు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత చక్కగా బుకాయిస్తుందో తల్లి. ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి అయితే సరే, కొన్ని పరిస్థితులను బట్టి బంధువులకో ఎవరికో ఇవ్వాల్సింది ఇచ్చేసింది. సాయంత్రం వచ్చిన తర్వాత మంచి మనస్సాక్షి కలిగింది అయితే ఏం చేస్తో తెలుసా? అయ్యా, గడిచిన రాత్రి 2000 రూపాయలు నేనే తీసుకున్నానయ్యా, చిన్న పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని మంచి మనస్సాక్షి కలిగిందైతే చేసిన తప్పు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు మాత్రం పొరపాటును ఒప్పుకోరు. ఒకసారి కూర్చొని ఆలోచించు, నీ మనస్సాక్షి మంచి మనస్సాక్ష, వాత వేయబడిన మనస్సాక్ష, పవిత్రమైన మనస్సాక్ష, తప్పు చేసిన బొకాయిస్తూ మాట్లాడే మనస్సాక్ష? ఒకసారి ఆలోచించండి. పవిత్రమైన మనస్సాక్షి మనలో ఉంటే విశ్వాస మర్మాన్ని ఇట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా వాళ్ళు రాజ్యాలు జయించారు, విశ్వాసం ద్వారా అగ్ని మంటలు చల్లార్చారు, విశ్వాసం ద్వారా శూర కార్యాలు జరిగించారు. అలాంటి బలమైన విశ్వాసం దేవుడు మన ఒక్కొక్కరి గుండెల్లో కుమ్మరించును.